జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పీల్పై న్యాయస్థానం విచారించింది. దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసినట్లుగా అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును కోర్టు ముందు హాజరుపరుస్తామని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను జూలై 6కు హైకోర్టు వాయిదా వేసింది. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పీల్పై న్యాయస్థానం విచారించింది. దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసినట్లుగా అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును కోర్టు ముందు హాజరుపరుస్తామని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను జూలై 6కు హైకోర్టుకు వాయిదా వేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. రైట్, అబ్దుల్ అలీం చెప్పండి. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కృష్ణలంక యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసులో సంబంధించి కూడాను పోలీసులు ఈరోజు అటు న్యాయస్థానంలో నాగరాజుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సాయికృష్ణ సంబంధించిన బెయిల్ వారెంట్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తనను అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా కూడాను పోలీసులు నాగరాజు వద్ద నుంచి ప్రాథమికంగా సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో కోర్టులో ఇటు నాగరాజుని సబ్మిట్ చేసినప్పుడు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నాగరాజుకు వ్యతిరేకంగా నాగరాజుకు మద్దతుగా కూడాను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోపక్కన మే 6వ తేదీన సాయికృష్ణ అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సీఐ నాగరాజుకి అప్పగించినట్లుగా కూడాను పోలీసులు ఏదైతే కోర్టుకి రిమాండ్ ఇస్తారో అందులో పూర్తిగా కూడాను వివరించడం జరిగింది. సంబంధిత సమయంలో న్యాయస్థానంలో సీఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణని హాజరుపరచలేదని, హాజరుపరచకుండా సొంతంగా ఆయన తన ఇష్టమైన రీతిలోనే ట్రీట్మెంట్ చేశారని, అందులో భాగంగానే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా కూడాను ఏదైతే సాయికృష్ణ మిస్ అయినట్లుగా కూడాను తాము గుర్తించినట్లుగా సిట్ అటు కోర్టుకు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడాను కోర్టులో అటు సిట్ అధికారులు తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మీరు అన్నట్లుగా హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసులో నాగరాజు ఏదైతే తమ బిడ్డనికి అన్యాయంగా ఇరికిచ్చి తమ బిడ్డ కనబడకుండా లాకప్ డెత్ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. దానికి సంబంధించిన హైకోర్టు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో దాని మీద కూడా సుదీర్ఘంగా విచారణ జరిగిన నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో అడ్వకేట్ జనరల్ స్థాయి అధికారులు కూడాను దీనికి సంబంధించి వివరాలు తెలియజేశారు. పూర్తిగా ఏదైతే నాగరాజును ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆయన విచారిస్తున్నామని, ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కూడా త్వరలో అందిస్తామని చెప్పిన నేపథ్యంలో కోర్టు దీనికి సంబంధించి వాయిదాను కూడా వేసింది. అయితే సాయికృష్ణ సంబంధించిన కేసులో ప్రధాన ఆరోపణలు అనుకుంటున్న నాగరాజు సస్పెండ్ అయ్యారు. అయితే ఆ రోజు ఎవరైతే మే 6వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బంది ఎవరుందనేది కూడా సిట్టు దృష్టి సారించింది. ప్రస్తుతం కేసు సంబంధించి 15 రోజులు రిమాండ్ విధిస్తూ కూడాను న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. వరలక్ష్మి. ఎస్ అబ్దుల్ అలీం, ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటి వరకు ఏవైనా కీలక ఆధారాలు సేకరించిందా? అండ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్నట్లయితే ఇది చాలా కీలకంగా మారిపోతుందని తెలుస్తుంది. డిలీట్ కావడం వెనుక ఎవరి పాత్ర ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
అంటే వరలక్ష్మి పూర్తిగా కూడాను సీసీ ఫుటేజ్ సంబంధించిన మాయానికి సంబంధించి పూర్తిగా సిఐ నాగరాజు ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని చెప్పి కూడాను సిట్ అధికారులు గుర్తించారు. ఖచ్చితంగా మే 6వ తేదీన ఏదైతే వాయిదాకు సంబంధించి అతను మిస్ అయ్యాడని చెప్పేసి కూడాను ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీసులు అప్పగించిన తర్వాత జరిగిన పరిణామాలు సుమారు 14 నుంచి 15 రోజుల వ్యవధిలో పూర్తిగా కూడాను నాగరాజు తన కనుసన్నుల్లోని అంతా కూడాను విచారణ జరిపి పెద్ద ఎత్తున తను ఏదో హీరోయిజం చూపించాలనే రీతిలో వ్యవహరించడం వల్ల తప్పిదం జరిగిందని చెప్పి కూడాను పోలీస్ శాఖ గుర్తించింది. సుమారు 100 నుంచి 120 సీసీ ఫుటేజీలకు సంబంధించిన ఏదైతే వీడియోలన్నింటినీ కూడాను అటు సిట్ పోలీసులు సేకరించారు. అయితే చాలా వరకు కూడాను కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి కాకుండా ఏదైతే స్వర్గపూరిలో ఉన్న శవాలు దహనం చేసే ప్రాంతానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కూడా మాయమైనట్టు గుర్తించారు. మే 14వ తేదీన విజయవాడ బస్ స్టాండ్ లో ఎవరైతే అనాథ శవాన్ని దహనం చేశారని ప్రముఖ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. నెంబర్ 14 పిల్లల వద్ద కూడాను సీసీ కెమెరాలో వీడియో ఫుటేజ్ ని నాగరాజు మాయం చేసినట్లుగా కూడాను సిట్టు అధికారులు గుర్తించారు. అంటే దీనికి సంబంధించి ఇంకా ప్రాథమికంగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో 15 రోజుల తర్వాత దీనికి సంబంధించి వివరాలు కూడా పూర్తిగా మన చేతికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ కూడాను 99 సంపాదించింది. అందులో చాలా క్లుప్తంగా కూడాను టాస్క్ ఫోర్స్ సిబ్బంది మే 6వ తేదీన సాయికృష్ణ అదుపులో తీసుకుని నాగరాజుకి అప్పగించిన తర్వాత తిరిగి అతన్ని కోర్టుకి అప్పగించకుండా 20 రోజుల వరకు కూడాను ఎవరైతే నాగరాజు ఉన్నారో అతను చావుకు కూడా కారణమైనట్లుగా కూడాను రిమాండ్ రోడ్లో పొందుపరచడం జరిగింది వరలక్ష్మి. ఎస్, మనం చూసుకున్నట్లయితే ఏదైతే సాయికృష్ణ తల్లి చేసిన ఆరోపణలు కూడా ప్రభుత్వము ఎంతవరకు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది వరలక్ష్మి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడాను వారి తల్లిదండ్రుల్ని ఓదార్చిన తర్వాత అది మొత్తం కూడాను పిక్చర్ మారిపోయిందని చెప్పొచ్చు వరలక్ష్మి. ఖచ్చితంగా 2వ రోజు అటు ముఖ్యమంత్రి కూడాను వారి తల్లిదండ్రులు పిలిపించుకొని వారికి న్యాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ వల్ల సిఐ నాగరాజ్ సస్పెండ్ జరిగిందని చెప్పి కూడా ఎవరైతే ముందుగా తమ బిడ్డకి న్యాయం జరగలేదని ఆరోపించిన వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడాను పత్రికా ముఖంగా వచ్చుకోవడానికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే వాళ్ళ మేనమామ నవరం కావచ్చు, అడ్వకేట్ దుర్గా కావచ్చు, వీళ్ళందరూ కూడాను సిఐ నాగరాజు వల్లే తను చనిపోయినట్టు కూడాను ఆరోపించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కేసు సంబంధించి కూడాను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడాను దీనిలో కలగజేసుకుని సిఐ నాగరాజు ఆగడాలు గట్టిగట్టి వేయాలని చెప్పిన నేపథ్యంలోనే అటు సిట్టు ఆదేశాలతో ఇటు డీజీపీ నాగరాజుని వీళ్ళందరూ కూడాను అదుపులో తీసుకోవటం, నాగరాజుని సస్పెండ్ చేయడం కూడా జరిగింది వరలక్ష్మి. ఎస్, అలీం కస్టడీ డెత్ జరిగిందనే ఆరోపణలపై కూడా పోలీసులు ఏం సమాధానం చెప్తున్నారు? అంటే కస్టడీ లాకప్ డెత్ సంబంధించి ఇక ప్రాథమికంగా విచారణ జరుగుతుంది వరలక్ష్మి. అయితే ప్రధానంగా ఎవరైతే ముందుగానే ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పినట్లుగా ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగిందని తను ఎప్పుడైతే ఆరోపించారో దానికి సంబంధించి పూర్తిగా కూడా తాము కట్టుబడి ఉన్నామని చెప్పడం, అలాగే విజయవాడ చెందిన న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ కూడాను ఈ విషయం మీద గట్టిగా చెప్పడం, ఆధారాలతో సహా చూపించడం, తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ఏసీపీ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఒక బృందం అతను విచారించింది. ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి అతను చిత్రహింసలు గురి చేశారు. కిడ్నీలు ఫెయిల్ అవటం వల్ల అతను చనిపోయాడని కూడాను చెప్పిన నేపథ్యంలో ఈ కేసు పూర్తిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా సరే సాయికృష్ణ మిస్సింగ్ సంబంధించి హైకోర్టు కూడాను చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సాయికృష్ణ ఆచూకీ లభిస్తుందా, లేకపోతే సాయికృష్ణని లాకప్ చెప్తా, లేకపోతే అతను ఏం చేశారనే దాని కూడాను హైకోర్టులో కూడా వాద్యం దాఖలైన నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా సరే దీనికి సంబంధించి కేసు పోలీస్ శాఖకు తలనొప్పిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నాగరాజు అప్రూవల్ గా మారిపోయి తనే ఈ కేసు అంతా కూడాను చేశానని చెప్పిన నేపథ్యంలోనే అటు సిపి గాని ఇతర పోలీస్ అధికారి గాని సేఫ్ అయ్యే అవకాశం ఉంది వరలక్ష్మి. రైట్ అలీం, ఫైనల్ గా ఈ కేసును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది? అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి బాధ్యులు ఒక 7 వరకు ఉన్నారని చెప్పి అటు పోలీస్ శాఖ మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఏదైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుని పూర్తిగా కూడా బాధ్యులు చేయాలని చెప్పి కూడాను పోలీస్ శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చి అటు న్యాయస్థానానికి ఇటు పోలీస్ శాఖకు సిట్కి వాస్తవాలు వెల్లడించకపోతే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడాను విజయవాడ సిపితో పాటు డీజీపీ వరకు అందరూ కూడాను న్యాయస్థానం మెట్లు
ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక గతంలో ఏదైతే అటు కేరళలో జరిగిన సంఘటన ఏదైతే పోలీస్ కేసు సంబంధించి లాకప్ డెత్లో సుమారు 6 పోలీస్ అధికారులకి ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఎవరైనా క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తులను పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఇలాగ శిక్ష విధిస్తే అటు చట్టం కూడాను ఏ పని కూడా చేయలేని పరిస్థితి వస్తుందని చెప్పి కూడాను కోర్టులు వాదిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాగరాజు సంబంధించి ఈ ఆరోపణలన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ఈ కేసుని డీల్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కూడా పోలీస్ శాఖ నాగరాజు మీద ఒక రకంగా కేసు నమోదు చేయటం, మరి పక్కన నాగరాజు వీటన్నిటి కూడా వాస్తవాలు వెల్లడిస్తేనే తప్ప ఇతర పోలీసులకి ఈ కేసు సంబంధించి రిలాక్స్ దొరికే అవకాశం లేనట్లుగా అనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ అలీం, థ్యాంక్ యూ.